హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. సో టుడే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఎందుకంటే చాలా మంది ఫేస్ చేస్తారు. సో హౌ టు రీప్లేస్ కాంటాక్ట్స్ ఇన్ ఫేక్ లోన్ యాప్ కావచ్చు, సో అదర్ క్రెడిట్ కార్డ్ యాప్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో సో దాంట్లో ఆల్రెడీ మనము మన యొక్క కాంటాక్ట్స్ అనేది సింక్ చేస్తాము. సో వీళ్ళు ఏం చేస్తారంటే లోన్ డిఫాల్ట్ కాగానే జనరల్గా లోన్ యాప్స్ డిలీట్ చేస్తారు. డిలీట్ చేసి సో ఆ యొక్క మొబైల్కి నుంచి యాప్ వెళ్ళిపోగానే వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ యొక్క కాంటాక్ట్ లిస్ట్ వీళ్ళ యొక్క కాంటాక్ట్ లిస్ట్ సర్వర్లోకి నుంచి వెళ్ళిపోయినాయి అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే రియాలిటీ వచ్చేసి డిఫరెంట్ అండి. ఓకేనా. సో ఆల్రెడీ మనం లోన్ తీసుకునేటప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత సో చాలా వాటికి మనం పర్మిషన్ ఇస్తాం అనమాట. ఓకేనా. కాంటాక్ట్స్ కావచ్చు, గ్యాలరీ కావచ్చు, మెసేజ్ కావచ్చు, సో వీటికి మనము పర్మిషన్ ఇస్తాం. ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సో మనతో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ కంప్లీట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందండి. కాంటాక్ట్ లిస్ట్ అంటే ఏంది? జీమెయిల్లో ఉన్నాయి కావచ్చు, ఓకేనా, ఫోన్లో ఉన్నాయి కావచ్చు, సిమ్లో ఉన్నాయి కావచ్చు, ఓకేనా. ఈ మూడు కూడా కాంటాక్ట్ లిస్ట్ కిందకి వస్తాయి మనకి. ఈ కాంటాక్ట్ లిస్ట్ అనేది మనకు డైల్ ప్యాడ్లో కూడా మనం కాంటాక్ట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ షో అవుతాయి కదా మనకు. ఈ యొక్క కాంటాక్ట్స్ ఏమవుతాయి అంటే మనము యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళ దగ్గర సింక్ అవుతాయి. ఓకే. సో ఇనిషియల్గా వాళ్ళు డిఫాల్ట్ కాగానే ఈ యొక్క యాప్ను డిలీట్ చేసి ఓకే సో వీళ్ళ పని అయిపోయింది అనుకుంటారు. ఓకేనా. బట్ పని ఎప్పుడైందండి, పని అప్పుడే వాళ్ళు స్టార్ట్ అయింది. ఓకే. కొన్ని లోన్ యాప్స్ వాళ్ళు ఓకేనా, ఐ డోంట్ వాంట్ టు నేమ్, మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉందండి. సో చేస్తారు కూడా ప్రీవియస్గా మనం చూసుకుంటే. ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క మెయిన్ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మనది కాంటాక్ట్ లిస్ట్ని రీప్లేస్ చేయడం. ఓకే. లీగలా ఇల్లీగలా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ని వేరే థర్డ్ పార్టీ యాప్ కావచ్చు, ఇతర ఏ బ్యాంకులు కానీ టచ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ లీగల్. ఇట్ ఈస్ నాట్ లీగల్ ఫర్ దెమ్. ఓకే. బట్ నీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ నచ్చిన కాంటాక్ట్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ లీగల్. ఓకే. ఎందుకంటే నీ కాంటాక్ట్ లిస్ట్లో ఏ నెంబర్లు ఉండాలనేది చెప్పి నువ్వు డిసైడ్ చేస్తావు. ఓకే. వేరే వాళ్ళు డిసైడ్ చేయదా? సో నీ కాంటాక్ట్ లిస్ట్లో నీ ఫోన్లో ఏ నెంబర్ సేవ్ ఉండాలన్నా ఉండొద్దు నువ్వు డిసైడ్ చేస్తావు. కాబట్టి ఇట్ ఈస్ లీగల్. నీ కాంటాక్ట్ లిస్ట్ టచ్ చేసే ఛాన్స్ ఏ బ్యాంకుకి కానీ ఏ లోన్ యాప్స్ కానీ లేదు. కాన్ఫిడెంట్గా నీకు కాంటాక్ట్ లిస్ట్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కాంటాక్ట్ లిస్ట్ అంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. కాంటాక్ట్ లిస్ట్ అంటే సిమ్లో ఉన్న నంబర్లు, మొబైల్లో ఉన్న నంబర్లు, ఓకేనా, జీమెయిల్లో ఉన్న నంబర్లు, ఇవన్నీ మనకు అక్కడ షో అవుతాయి అనమాట. మొబైల్లో మన కాంటాక్ట్స్ అని కొట్టగానే అక్కడ షో అవుతాయి. సో ఈ కాంటాక్ట్ లిస్ట్ అని ఇస్తారు వాళ్ళు, సర్వర్లో సింక్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే టార్గెట్ ఏంటంటే సో సింక్ అయిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళ డేటాబేస్లో స్టోర్ చేస్తారు. ఆల్రెడీ ఈ యొక్క డేటాబేస్లో సింక్ అయిన నంబర్స్ని ఏ విధంగా రీప్లేస్ చేయాలి? డిలీట్ చేయలేమండి. ఓకేనా. డిలీట్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే. బట్ యూ కెన్ రీప్లేస్ ఇట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ యొక్క ఫోన్లో ఒక నంబర్ టైప్ చేసి దాన్ని సేవ్ కొట్టండి. సేవ్ కొట్టి సేమ్ ఆల్రెడీ ఇంకో ప్రీవియస్గా ఒక సేమ్ నేమ్ ఏదైతే నేమ్ సేవ్ ఉందో అదే నేమ్ కొట్టండి. అప్పుడు సేవ్ కదండి. ఓకే. అప్పుడు ఏం సేవ్ ఇస్తుంది మనకి? మర్జ్ చేయన్నా ఓకేనా, డూప్లికేట్ కాంటాక్ట్ క్రియేట్ చేయని చూపిస్తుంది. ఓకే. అంటే ఇక్కడ ఫైల్ దేంతో సేవ్ అయింది? మనకు నేమ్తోనే ఫైల్ సేవ్ అయింది ఫోన్లో. డేటాబేస్లో కూడా సింపుల్ అనమాట. ఓకే. డేటాబేస్లో కూడా నేమ్ తోటే ఫైల్ సేవ్ అవుతుంది అక్కడ ఈ కాంటాక్ట్ లిస్ట్లో. కాబట్టి ఇప్పుడు నేమ్ అనేది నువ్వు చేంజ్ చేస్తే కొత్త నేమ్ వెళ్ళిపోయి నెంబర్ అక్కడే ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఫైల్ కూడా సర్వర్లో ఎట్లా సింక్ అవుతుందంటే నేమ్తో సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వద్దాం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సింక్ అయిన నెంబర్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ సింక్ అయిన నెంబర్ని ఏ విధంగా డిలీట్ చేయాలంటే డిలీట్ చేయలేమండి, రీప్లేస్ చేయాలి. సో ఏ విధంగా రీప్లేస్ చేయాలంటే మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్లో యాప్ని సో మీరు లోన్ డిఫాల్ట్ కాగానే యాప్ని డిలీట్ చేయకండి. ఈ యొక్క ఏదైతే నంబర్స్ ఉన్నాయో ఇవి నంబర్స్ అలాగే ఉండని, కాంటాక్ట్ లిస్ట్ అలాగే ఉండని, జస్ట్ ఉన్న ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్ని ఏం చేయాలంటే ఆల్రెడీ ఉన్న కాంటాక్ట్స్ని కింద నేమ్ ఏం మార్చకండి, నంబర్ మార్చండి. ఒక 2-3 నంబర్లు మార్చండి. ఓకేనా. నంబర్లు మార్చడం ఏమవుతుందంటే ఆ యొక్క ఫైలు సేమ్ ఫైల్ నేమ్ అయితే ఉందో సర్వర్లో అట్లా వెళ్తుంది. ఓకే. సో మీరు ఏం చేయాలంటే టోటల్గా ఎంటైర్గా మీ కాంటాక్ట్ లిస్ట్ ఎంత ఉందో ఓకే అన్ని నంబర్లు లేదా ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఏ ఉన్నాయో ఓకే రిలేటివ్స్ కానీ ఆఫీస్లో కానీ వాళ్ళు ఏం చేయాలి? ఈ యొక్క కాంటాక్ట్స్ని మాత్రమే రీప్లేస్ చేసుకోవాలి. అంటే నేమ్ అట్లా ఉంచాలి, నంబర్ కింద మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క నంబర్ ఉందనుకోండి మీద సేవ్. ఓకే. ఈ యొక్క నా యొక్క నంబర్ ఏమి ఇస్తారు? యువర్ గైడ్ డ్రైవ్ అని సేవ్ ఇస్తారు. ఓకేనా. యువర్ గైడ్ డ్రైవ్ని టచ్ చేయకండి. ఓకేనా. నా యొక్క లాస్ట్ 4 డిజిట్ కానీ లేదా ఫస్ట్ 4 డిజిట్ కానీ ఈ యొక్క నంబర్ని మార్చండి. ఓకే. ఇట్లా అన్ని మీకు రిక్వైర్ కాంటాక్ట్స్ ఏ ఉన్నాయో ఇట్లా అన్నింటిని మీరు మార్చండి. ఇట్లా మార్చినప్పుడు ఏమవుతుందంటే ఫైల్ అదే ఉంటుంది, ఫైల్ నేమ్ అదే ఉంటుంది. ఓకేనా. ఫైల్ నేమ్ అదే ఉంటుందా? ఇట్లా టోటల్గా మార్చారు. ఎంటైర్ మీరు జీమెయిల్లో ఉన్నాయి, ఫోన్లో ఉన్నాయి, సిమ్లో ఉన్నాయి, అన్నిటికీ నేమ్ అదే ఉంచి ప్రీవియస్గా ఏదైతే నేమ్ ఉందో అదే ఉంచి మీరు కింద నంబర్ మార్చాలి. సో ఫస్ట్ 2 నంబర్స్ అని మార్స్తావు లేదా లాస్ట్ 2 నంబర్స్ అని మార్స్తావు నీ ఇష్టం. ఓకే. బట్ నంబర్ చేంజ్ అవ్వాలి ఇక్కడికి నుంచి. సో ఫైల్ నేమ్ అదే ఉంటుంది.
సో జనరల్గా వాళ్ళు ఏమిస్తారంటే ఫస్ట్ మెయిన్గా బావ, సిస్టర్స్, రిలేటివ్స్ ఉంటారు కదా, డాడ్, ఓకే, మామ్. సో వాటికి కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాటిని ఫస్ట్ చేంజ్ చేయండి. నంబర్స్ అనేవి మార్చేసి నేమ్ చేంజ్ చేద్దండి. నేమ్ చేంజ్ చేస్తే ఇంకో ఫైల్ వెళ్ళిపోతుంది అక్కడ సర్వర్కి, కాబట్టి నేమ్ టచ్ చేయకండి. ఇప్పుడు మీరు నేమ్ అలాగే ఉంచి నంబర్లన్నీ మార్చేశారు, ఓకేనా. అంటే లాస్ట్ 2 నంబర్లు కావచ్చు, 3 నంబర్లు కావచ్చు. ఒకవేళ మీరు యాప్ అన్ఇన్స్టాల్ చేసి ఉంటే సో ఇవన్నీ ఇట్లా ఫార్మాట్ చేంజ్ చేసి మీరు ఏం చేయాలి, యాప్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇన్స్టాల్ చేసి ఈ యొక్క ఫార్మాట్ చెప్పిన ఫార్మాట్ విధంగా మీరు రెడీ చేసుకొని మళ్ళీ ఒక 2-3 రోజులు వైఫై కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవి మళ్ళీ సర్వర్లో సింక్ అయిపోతాయి. సో జనరల్గా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేశారండి, ఏమని, బ్రదర్ నా కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళ నంబర్ లేదు వాళ్ళకి వెళ్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి విలేజ్లో సర్పంచ్ ఉంటాడు కానీ, సర్పంచ్ది కానీ లేదంటే వార్డు మెంబర్స్ కానీ మన నెట్లో నంబర్స్ ఉంటుంది అనమాట, విలేజ్ పేరు కొట్టగానే వచ్చేస్తుంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కాల్ చేస్తారు, పలానా పలానా వ్యక్తి ఉన్నాడు మీకు తెలుసా, అతని ఇంటి పక్కల నంబర్ ఇవ్వండి. అట్లా వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటా మీకు సంబంధించిన వాళ్ళ నంబర్ కనుక్కుంటారు, వాళ్ళకి కాల్ చేస్తారు. సో అట్లా వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటా మీ యొక్క మీ కాంటాక్ట్ లిస్ట్ లేని నంబర్స్ కూడా కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఎట్లుంటుంది అనమాట. సో ప్రతి విలేజ్ యొక్క సర్పంచ్ నంబరు, వార్డు మెంబర్స్ నంబర్స్ మనకు నెట్లో ఉంటాయండి. సో అక్కడికి నుంచి వీళ్ళు మన డీటెయిల్స్ మన విలేజ్ నేమ్ ఉంటుంది కాబట్టి అక్కడికి నుంచి వీళ్ళు చేస్తారనమాట. అక్కడ కాల్ చేసి సో వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ ఫర్దర్గా నంబర్లు ఫైండ్ అవుట్ చేస్తారు, ఓకేనా. అంటే వాళ్ళు ఇవ్వరు జనరల్గా, బట్ ఎలా మాట్లాడతారంటే మీ పేరు రాసి వస్తారు, ఇట్లా లోన్ తీసుకున్నాడు పలానా పర్సన్, మీకు రిఫరెన్స్ నెంబర్ మీద ఇచ్చాడు అని చెప్పి చెప్తారు, ఓకేనా. సో వాళ్ళు భయపడిపోయి మాకేం సంబంధం లేదు, కొంతమంది చెప్తారు, లేదంటే కొంతమంది ఇంకో వాళ్ళకు తెలిసిన నెంబర్ ఏమంటే వాళ్ళ నెంబర్ ఇస్తారు. సో ఈ విధంగా వాళ్ళు కాంటాక్ట్ లిస్ట్ లేని వారికి కూడా కాల్ చేసే ఛాన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇది పాసిబిలిటీ. ఇలా చేయడం మరి ఇల్లీగలా లీగల్ అంటే నీ కాంటాక్ట్స్ నీ ఇష్టం, నీ కాంటాక్ట్స్ని టచ్ చేసే రైట్ ఎవరికి లేదు, ఓకేనా. కాబట్టి నీ సేఫ్ సైడ్లో నీ కాంటాక్ట్స్ నచ్చిన నీ ఫోన్లో ఎవరి నెంబర్లు ఉండాలో నువ్వు డిసైడ్ చేస్తావు. సో దట్ ఈస్ యువర్ రైట్, ఓకే. నీ కాంటాక్ట్ లిస్ట్ని టచ్ చేసే రైట్ ఎవరికి లేదు, కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ లీగల్ అండి. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, యాప్ ఆల్రెడీ డిలీట్ చేస్తే ఏ విధంగా రిప్లేస్ చేయాలి, ఆల్రెడీ యాప్ మొబైల్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా చేయాలి. సో ఇద్దరు చేయాల్సిన పని సేమ్ అండి, ఓకేనా. నేమ్ అలాగే ఉంచి నంబర్ మార్చేసి వైఫై కనెక్ట్ చేయాలి, ఒక 1 or 2 days ఉంచాలి, ఓకే. డేటాబేస్ జనరల్గా చిన్నగా ఉంటుంది, ఓకే. కాబట్టి వాళ్ళు ఏమిస్తారు, సర్వర్లో అంత లోడ్ పెట్టుకోరు, కాబట్టి ఫైల్ నేమ్ అదే ఉంటే మనకు కింద నంబర్ అనేది రిప్లేస్ అయిపోతుంది. సో మీ యొక్క కాంటాక్ట్స్ ప్రీవియస్ ఏవైతే సింక్ అయినాయో అవన్నీ కూడా రిప్లేస్ అయిపోతాయి, ఓకే. దిస్ ఇస్ 100% వర్కింగ్ అండి, నేను ప్రాక్టికల్గా ట్రై చేసినాను. సో ఇదండి కాంటాక్ట్ లిస్ట్ ఏ విధంగా రీప్లేస్ చేయాలో ఆల్రెడీ సింక్ అయిన సర్వర్కి నుంచి. సో దిస్ ఇస్ 100% వర్కింగ్. సో నేను ప్రాక్టికల్గా ట్రై చేశాను. నేను చూసినంత వరకు అయితే మెజారిటీ బ్యాంకింగ్ సైడ్ ఒక 1 or 2 months 3 months వరకు కాంటాక్ట్ లిస్ట్కు కాల్స్ వెళ్ళవండి, ఓకేనా. సో ఎప్పుడు వెళ్తాయంటే సో 3 months దాటిన తర్వాత, సో డిపెండ్స్ ఆన్ హౌ వీ టాక్, మనం ఎలా మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళు డిపెండ్స్ ఆన్ ఏజెన్సీ. సో ఈ విధంగా మన కాంటాక్ట్స్ని వాళ్ళు తీసుకొని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయడం అనేది ఇది కంప్లీట్లీ ఇల్లీగల్ అండి. రిఫరెన్స్ నెంబర్ తప్ప వాళ్ళు కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయడానికి ఎవరికి రైట్ లేదండి, ఓకేనా. ఇన్ఫ్యాక్ట్ మీ ఫోన్ యొక్క గ్యాలరీ కానీ వీటిని డేటా కానీ స్టోర్ చేయడం కూడా ఇల్లీగల్ అండి, ఎందుకంటే మీ యొక్క పర్సనల్ డేటా వాని యొక్క సర్వర్లో పెట్టుకోదు, కాబట్టి ఇట్ ఈస్ ఇల్లీగల్. ఈ యొక్క కాంటాక్ట్ లిస్ట్ రీప్లేస్మెంట్ అనేది 100% వర్గిస్తుందండి. సో మీరు ట్రై చేయండి. సో ఈ యొక్క పాసిబిలిటీ ఉంది కాబట్టి ఈ యొక్క లూప్ హోల్ని మీరు యూజ్ చేసుకొని మీరు మీ యొక్క లోన్ యాప్స్లో ఈ విధంగా మీ యొక్క కాంటాక్ట్స్ని రీప్లేస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతుందండి, ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా వీళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి అందరూ మన రిప్యుటేషన్ డ్యామేజ్ చేస్తారు. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండి. సో కాబట్టి మీరు ఈ యొక్క ట్రిక్ యూజ్ చేసుకొని 100% మీరు ఈ యొక్క కాంటాక్ట్స్ని రీప్లేస్ చేయొచ్చండి, ఇది వర్క్ చేస్తుంది. ఈ యొక్క టాపిక్ చాలా కాంప్లెక్స్ కాబట్టి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, సో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇది అండి. సో ఈ యొక్క కాంటాక్ట్ లిస్ట్ రిప్లై చేయడం వల్ల సో చాలా వరకు హెడేక్ అనేది తగ్గుతుంది కస్టమర్స్కి, ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు లీగల్గా వెళ్ళకుండా డైరెక్ట్ ఫేస్ మీద బ్లాక్మెయిల్ చేస్తారనమాట. చాలా యాప్స్లో నేను చూశాను. మీరు ఈ యొక్క మెథడ్ యూజ్ చేసుకొని మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ని సో రీప్లేస్ చేయొచ్చండి. సో వీడియో వస్తే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.